నేను ఏర్పరచబడిన వారిని మమ్మల్ని చూస్తున్నందుకే మీకు వందనాలు తండ్రి. స్తోత్రం తండ్రి. మా సంఘాన్ని నేను ఎత్తబడే సంఘంలో ఉండడానికి సహాయం తెచ్చింది తండ్రి. సార్వత్రిక సంఘంలో నాయన ప్రభు మేమందరం ఆయాలుగా పనిచేస్తుండగా నాయన మా పనులలో నాయన ప్రభు మీరు మహిమ పొందే విధంగా ఉండటానికి సహాయం దయచేయండి తండ్రి. స్తోత్రం తండ్రి. మీరు నా ప్రతి బిడ్డను పేరు పేరు వలసిన ఆశీర్వదించండి, దీవించండి తండ్రి. మీరు మా జీవితాల్లో చేసిన అద్భుతాలకే వందనాలు. మా ప్రార్థనలు ఆలకిస్తున్నందుకే మీకు వందనాలు తండ్రి. నిన్నటి దినం చేసిన ప్రార్థనకు నేను జవాబును దయచేసినందుకే మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు తండ్రి. కానీ సిస్టర్ని నాయన లేపారు తండ్రి, మీకు వందనాలు తండ్రి. చనిపోయిన వారిని కూడా లేపగలిగిన శక్తి కలిగిన మా దేవుడు, అంత గొప్ప దేవుడిని మేము కలిగి ఉన్నందుకు మేమెంతో ధన్యులము తండ్రి, మీకు వందనాలు తండ్రి. ఈ లోకంలో ఏవో ఉన్నందుకు ధన్యత కాదు కానీ కేవలం నాయన ప్రభావం మీరు మాకు దేవుడిగా కలిగినందుకే మేము ధన్యులము తండ్రి, మీకు వందనాలు తండ్రి. ఇదిగో మధ్యాహ్న కాల సమయంలో వాక్యం చెప్పబోతుంది నేను కాదు కానీ మీ ఆత్మశక్తితో నాయన ప్రభా నన్ను అభిషేకించి ఇక్కడ ప్రతి బిడ్డను పరిశుద్ధ ఆత్మతో నింపమని, మీ ఆత్మని ప్రతిదింపమని మా ప్రభు మీ ప్రియ కుమారుని యేసేపేట ప్రార్థించి ప్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. మొట్టమొదటి వాక్యాన్ని అందించిన బ్రదర్ ప్రభుపేట అన్నాడు. చక్కగా తగ్గింపు జీవితాన్ని గురించి యేసుక్రీస్తు ప్రభువు లోకంలోకి వచ్చిన అనేకమైన విషయాలు మొట్టమొదటి విషయంగా మాదిరి చూపించారు. ఎలా బ్రతకాలి అనేది క్రైస్తవులుగా మనం క్రీస్తుని అంగీకరించిన తర్వాత, క్రీస్తుని ధరించుకున్న తర్వాత బాప్తిసంలోకి రావడం అంటే ఏమైంది? మనకు క్రీస్తులోకి వచ్చేసాం అన్నమాట. క్రీస్తులోకి రావడం వేరు, క్రీస్తులా బ్రతికి చూపించడం వేరు. జస్ట్ బాప్తిసం ద్వారా క్రీస్తులోకి వచ్చాం అంతే. కానీ మన జీవితకాలం చనిపోయేదాకా కూడాను క్రీస్తులా బ్రతకడానికి ప్రయత్నం చేస్తూనే ఉండాలన్నమాట. ప్రయత్నంలో సాతాను మనల్ని అనేక సార్లు పడేస్తూనే ఉంటుంది. కానీ దేవుడు వదిలిపెట్టాడు మన చెయ్యి. పాపం ఒక్కసారి రక్షణలోకి వచ్చిన తర్వాత దేవుడు ప్రతిసారి మళ్ళీ నిన్ను నిలబెట్టుకోవడానికే ఇష్టపడతాడు. కాబట్టి మన జీవితాల్లో ఎంతో గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాము. ఈ దినం కూడాను చక్కని వాక్య భాగాన్ని దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. మీకు అందరికీ తెలుసు, దానియేలు గ్రంథం తీయండి. దానియేలు గారి గురించి ఇప్పుడే మనం పాట కూడా పాడుకున్నాము. ఆయన సింహాల బోనులో కూడాను దానియేలు గారు చేసిన ప్రార్థనను దేవుడు ఆలకించి చక్కగా సింహాలు ఏం చేయకుండా ఆయన బయటకు వచ్చేసారు కదా. ఎంత గొప్ప విషయాన్ని ఈ దినం మాతో దేవుడు మాట్లాడాలని ఆశపడుతున్నారు. దానియేలు గ్రంథము అందరూ తీసుకొని రెడీగా పెట్టుకోండి. మనందరికీ తెలుసు, దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా వీళ్ళు నలుగురు ఫ్రెండ్స్. ఎవరు? మొదటి అధ్యాయము 6వ వచనంలో వాళ్ళ పేర్లు రాయబడి ఉంటాయి. దానియేలు గ్రంథము మొదటి అధ్యాయము 6వ వచనము. యూదులలో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్యా ఈ నలుగురు కూడాను ఫ్రెండ్స్ అన్నమాట. ఈ నలుగురిని కూడాను ఇశ్రాయేలు నుంచి బబులోనుకు తీసుకొచ్చేశారు. ఎందుకు తీసుకొచ్చారు అంటే వీళ్ళందరూ కూడాను బానిసలుగా ఈ దేశానికి రాబడ్డారు. ఈ దేశానికి రాబడినటువంటి నలుగురు ఫ్రెండ్స్ కూడాను చాలా చిన్న వయసు వాళ్ళంతా 17 సంవత్సరాల పిల్లలు. ఈ నలుగురు ఈ ప్రదేశంలో ఉంటూ ఉన్నప్పుడు, ఈ రాజ్యంలో ఉంటూ ఉన్నప్పుడు వీరు అక్కడ బబులోను అంటే బహు విగ్రహారాధికులు. బబులోను మొత్తము కూడాను విగ్రహాలతో కూడబడి ఉన్నటువంటి దేశం అన్నమాట. కానీ వీరు ఇశ్రాయేల్ నుండి వచ్చిన వారు. ఇశ్రాయేల్ విగ్రహాలను మొక్కుతారా? మొక్కరు. వారు ఏకైక దేవుడు ఆయనను యెహోవా తప్పించి వేరే దేవుడు లేడని ఇంకా అది నమ్ముతారు కనుక వాళ్ళు విగ్రహాలకు అస్సలకే పూజించరు. కానీ ఈ నలుగురు కూడాను ఎంతో జ్ఞానవంతులన్న విషయాన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత వీరు గ్రహిస్తారు. ఎవరు? బబులోను సామ్రాజ్యంలో వారు. వీళ్ళ నలుగురిని కూడాను ఇశ్రాయేల్ నుంచి, ఇశ్రాయేల్ ప్రజలు బహు జ్ఞానవంతులు. ఆ విషయము అందరికీ తెలుసు, ప్రపంచానికి ఆ దినాల నుంచి కూడా. కాబట్టి వీళ్ళ నలుగురు చాలా జ్ఞానవంతులు అన్న విషయాన్ని గ్రహించి వారిని ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత అక్కడ పరిపాలిస్తున్నటువంటి రాజు పేరేంటి? అది ఆ సమయంలో బబులోనును పరిపాలిస్తున్నటువంటి రాజు పేరు అక్కడే రాయబడి ఉంటుంది. ఒకసారి మీరు అందరూ కనుక చూడగలిగితే 2వ అధ్యాయం 1వ వచనం, 2వ అధ్యాయం 1వ వచనం, దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం. నెబుకద్నెజరు అని నేను, లేకపోతే మీకు నోరు తెలియకపోతే నెబుకద్నెజరు. ఓకే, నెబుకద్నెజరు. ఓకే, ఆయన పేరు అది. అతను పరిపాలిస్తున్నటువంటి ఆ సమయంలో అతనికి ఒక కళ వచ్చిందంట. నేను మొత్తం మీకు చదివితే తర్వాత మీకు ఏ వచనాలు చదివితే సరిపోతుంది.
చాలా పెద్ద విషయం ఉంటుంది. సో అతనికి ఒక కళ వచ్చింది. పొద్దున్న లేచేసరికి అతను చాలా దిగులుగా ఉన్నాడు ఆ కళ వల్ల. కొన్నిసార్లు మనకి మంచి కళలు వస్తే చాలా సంతోషంగా ఉంటాం కదా, కొన్నిసార్లు చెడ్డ కళలు వస్తే మనకి నిద్రలోనే భయం వేస్తుంది, తర్వాత లేచాక కూడా దానివల్ల చాలా భయపడుతూ ఉంటాం కదా. ఈ నెబుకద్నెజరు అనే రాజుకి కూడాను ఒక కళ వచ్చింది ఆ రాత్రి సమయంలో. చూడండి, ఆ 2వ అధ్యాయం 1వ వచనంలోనే చూస్తే మీకు అర్థమైపోతుంది. నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరమున కలలు కనెను. అందరి గురించి ఆయన మనసు కలతపడగా ఆయనకు నిద్ర పట్టకుండెను. హల్లెలూయా. ఆయన పెద్ద రాజు అయినప్పటికీ కూడా అన్నీ చేసుకోగలిగినటువంటి రాజు అయినప్పటికీ కూడా ఆయనకి కళ వస్తే ఏమైపోయింది, నిద్ర పట్టకుండా ఉండిందంట కళ వల్ల. అయితే ఆ కళ వల్ల నిద్ర పట్టకుండా ఉండటం వలన ఆ రాజుగారు ఏం చేస్తున్నారంటే 3వ వచనంలో చూడండి, రాజు వారితో నేను ఒక కళ కంటిని, ఆ కళ భావం తెలుసుకొనవలని నేను మనోవ్యాకులం ఉంది ఉన్నాను. అంటే మనోవేదన పడుతూ ఉన్నాడు, డిప్రెషన్లో ఉన్నాడు అనమాట. ఇప్పుడు రాజుగారికి చాలా డిప్రెషన్ ఉంది. ఒక కళ వచ్చింది, ఆ కళను బట్టి చాలా భయపడుతున్నాడు, దానివల్ల చాలా డిప్రెషన్ అయిపోతా ఉన్నాడు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజ్యంలో ఉన్న జ్ఞానులందరినీ పిలిచి వాళ్ళకి ఏం చెప్పబోతూ ఉన్నాడంటే, నా కళ యొక్క భావాన్ని చెప్పండి అని చెప్పాలనుకున్నాడు. వాళ్ళందరూ కూడా రాజుగారు వచ్చిన కళ చెప్తారు, ఇప్పుడు ఆ కళ భావం మేము చెప్పాలి. ఎవరికి తెలిసిందని చెప్తాం కదా, ఎవరైనా మనకు కళ వచ్చిందని చెప్పామనుకోండి, ఆత్మీయ స్థితిలో ఉన్న వాళ్ళు మనకు అర్థమైనంత వరకు చెప్తాం. ఆత్మీయ స్థితిలో లేని వాళ్ళు కూడా చెప్తారు, ఏదో ఒకటి చెప్తారు, ఈ కళ ఎందుకు వచ్చి ఉండొచ్చు, అందుకు వచ్చి ఉండొచ్చు అని చెప్పేసి. అలాగే నెబుకద్నెజరు పిలిచి వాళ్ళందరి కళ గురించి చెప్పమంటే వీళ్ళందరూ ఓకే చెప్పాలి రాజుగారికి అనుకున్నారు. కానీ నెబుకద్నెజరు అక్కడ ఒక ట్రిక్ పెట్టాడు అనమాట. ఒక చిన్నది ఏం పెట్టాడంటే, నేను కళను మర్చిపోయాను అన్నాడు. నాకు వచ్చిన కళ నాకు గుర్తు లేదు, కళ కూడా మీరే చెప్పాలి, కళ భావం కూడా మీరే చెప్పాలి అన్నాడు. మీరు ఎవరికైనా సాధ్యమవుతుందా? నాకు వచ్చిన కళ మిమ్మల్ని చెప్పమంటే నేను చెప్పకుండా మీకు ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. అది కూడా అడుగుతున్నది ఎవరు? రాజు. ఆ రాజు బబులోను అప్పటిలో ప్రపంచం మొత్తాన్ని పరిపాలిస్తున్నది బబులోను. ఈరోజు కొంచెం దేశాల్లో పెద్ద దేశం ఏదంటే ఏం చెప్తాం? అమెరికాకి భయపడతారు కదా అందరూ, అన్ని మిగతా దేశాల వాళ్ళు, ఎందుకంటే కొంచెం అన్నిట్లో కూడాను మెయిన్గా ఉంది కాబట్టి. అట్లా ఆ దినాలలో ప్రపంచం మొత్తాన్ని కూడాను ఒక చేతిలో ఉంది. ఎవరి చేతిలో అంటే ఈ రాజు చేతిలో ఉంది. అలాంటి రాజు ఏం చెప్తున్నాడు అందరినీ పిలిచి అంటే, రాజ్యంలో అన్నీ ఇదిగో నాకు కళ గుర్తు లేదు, కళ మీరే చెప్పాలి, కళ భావం మీరే చెప్పాలి అని. అందరికీ టెన్షన్ వచ్చేస్తుంది, ఎవరికైనా భయం వస్తుంది. ఇంకా అక్కడ ఏమంటున్నారో చూడండి, భావం చెబితేనేమో 5వ వచనం చూడండి, రాజు నేను దానిని మరిచిపోతుంది, కానీ కళను దాని భావమును మీరు తెలియచేయని ఎడల మీరు దుత్తునీలుగా చేయబడదురు, మీ ఇంట్లో. చూడండి ఎంత భయంకరమైన శాసనాన్ని పంపిస్తున్నాడంటే, మీరు కళ భావము కళను నాకు చెప్పకపోతే మిమ్మల్ని దుత్తునీలుగా చేస్తానంటే ముక్కలు చేసేస్తాను, మీ ఇళ్ళందరినీ కూడా, అంటే మిమ్మల్ని ఒక్కళ్ళనే కాదు చెప్పినందుకు కళ ఒక్కటే, మీరు ఒక్కళ్ళే కాదు మీ కుటుంబాలను కూడా నేను ఇలా చేసేస్తాను అని చెప్పేసి భయంకరమైన రాజు ఆజ్ఞ ఆ దేశంలోకి వచ్చేసింది. అది కూడా ఎవరు చెప్పాలి అట? ఆ దేశంలో ఉన్నటువంటి జ్ఞానులందరినీ పిలిపించేశారు. ఇప్పుడు కళాభావం చెప్పగలిగే వాళ్ళు ఎవరు? జ్ఞానులు. ఇప్పుడు అక్కడ ఉన్న జ్ఞానులందరినీ పిలిపించారు. ఆ జ్ఞానుల్లో ఎవరున్నారు? మన పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మనకు సంబంధించినటువంటి వారు 4 కూడాను ఉన్నారు. ఇది చాలా టెన్షన్ కాదు, కానీ చెబితే ఏం జరుగుతుందో కూడా చెప్పారు. 6వ వచనం చూడండి, కళను దాని భావములు తెలియచేసిన ఎడల దానములు, బహుమానములు, మహాఘనత నా సముఖంలోనే మీరు ఎప్పుడు ఉంటారు, కనుక కళ దాని భావము తెలియచేయండి అని చెప్పేసి ఒక ఆజ్ఞ బయలుదేరింది అనమాట. ఇది చాలా భయంకరంగా ఉంది ఈ విషయం గురించి రాజ్యంలో అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒక విషయం జరిగితే ఎలా మాట్లాడుకుంటాం మనం కూడా అవసరం లేకపోయినా గుసగుసుకుని, అలాగా ఇక్కడ కూడాను వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఒకరి దగ్గర నుంచి ఒకరి దగ్గరికి వెళ్ళిపోతూ ఉందన్నమాట. వెళ్ళిపోతూ ఉంటే ఇక్కడ చూడండి 11వ వచనంలోకి వచ్చేసరికి అందరూ ఏం మాట్లాడుకుంటున్నారు అంటే, ఆ రాజ్యంలో వాళ్ళందరూ కొన్ని వచనాలే చూపిస్తాం, తర్వాత మీరు అధ్యాయాలు బాగా చదువుకోండి ఇంటికి. 11వ వచనంలోకి వచ్చేసరికి రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది. కరెక్టే కదా, ఇది చాలా అసాధారణమైనది. ఆయనకు వచ్చిన కళ ఏంటో చెప్తే మేము ఏదో ఒకటి చెప్తాం జ్ఞానంతో, కానీ ఆయన కళ చెప్పట్లేదు అనేసి అసాధారణమైనది. దేవతలు కాక మరెవరు ఈ సంగతి తెలియజెప్ప జాలరు. దేవతలు నివాసములు శరీరుల మధ్యలో ఉండవు కదా
అని చెప్పేసి అనుకుంటున్నప్పుడు అక్కడ 12వ వచనం చూడండి, అందుకు రాజు కోపం తెచ్చుకొని అత్యాగ్రహం గలవాడై బబులోనులోని జ్ఞానులందరినీ సంహరింపవల్లని ఆజ్ఞ కూడా వచ్చేసింది. కలను భావం చెప్పట్లేదు మీరు. ఇన్ని రోజులైన తర్వాత నాకు ఏమి సమాచారం వెనక్కి తిరిగి వచ్చింది అంటే ఇది దేవతలు తప్పించి ఎవరు చెప్పలేరని ఒక సమాచారం ఆయనకి వెళ్ళిపోయింది. సో చాలా కోపం వచ్చేస్తుంది అనమాట. ఇంకా నేను ఎందుకు ఇంతమంది జ్ఞానులను పోషించాలి, వాళ్ళందరికీ ఇంత గొప్పగా నేను కూర్చోబెట్టేసేసి ఇన్ని చేస్తుంటే నాకు ఇది చెప్పలేకపోతున్నారు కాబట్టి చంపేయాలని చెప్పేసి ఇంకొక ఆజ్ఞ కూడా ఇచ్చేశారు. ఈ విషయము మన పిల్లలకు తెలిసిందనమాట. చూడండి, దానియేలును స్నేహితులను కూడా 13వ వచనం, ఇట్టి శాసనం బయలుదేరడం వలన జ్ఞానులను చంపబడవలసి ఉండగా వారు దానియేలును అతని స్నేహితులను చంప చూచిరి. పాపం వీళ్ళ నలుగురు కూడా జ్ఞానంలో ఉన్నారు కాబట్టి వీళ్ళను కూడా చంపడానికి ప్రయత్నము చేస్తూ ఉన్నారనమాట. అయితే చూడండి, దానియేలు గారు మనకి నేను మొన్న వచనం చెప్పాను, మనము క్రైస్తవులుగా దేవుడిని అంగీకరించిన బిడ్డలు ఎలా ఉండాలని చెప్పాను. పావురం వలె నిష్కపటులు, పాము వలె వివేకము. నిష్కపటము, కపటం ఉండకూడదు ఎవరికి? క్రైస్తవులకి. పావురం లాగా నిష్కపటం ఉండాలి. పాము వివేకం కలిగి కానీ కపటం కలిగింది. సో కపటం దానిలో ఉంటుంది, వివేకం కూడా ఉంటుంది. సో దానిలా కపటంగా ప్రవర్తించకూడదు కానీ వివేకంగా ప్రవర్తించాలి. ఇప్పుడు దానియేలు గారికి వీరందరినీ చంప చూస్తున్నారన్న విషయం అర్థమైపోయి ఇప్పుడు తాను పాము వలె వివేకంగా ప్రవర్తించాలి. వివేకంగా ప్రవర్తించి తప్పించుకోవాలి ఇప్పుడు అక్కడ చనిపోకుండా. కాబట్టి వెంటనే దానియేలు గారు ఒక వ్యక్తిని కలుస్తున్నాడు. అక్కడికి వెళ్ళి 14వ వచనం, అప్పుడు దానియేలు బబులోని జ్ఞానులను చంపుటకై బయలుదేరిన రాజదేహ సంరక్షకుల అధిపతి, ఎవరైతే చంపమనే ఆజ్ఞ వచ్చిందో చంపడానికి వెళ్తున్న ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. అరియోకు అతని పేరు. అరియోకు దగ్గరికి పోయి జ్ఞానయుక్తముగా మనవి చేసెను. హల్లెలూయా, హల్లెలూయా. మనం జ్ఞానముగా వివేకంగా మాట్లాడితే దేవుడు కూడాను మనకు సహాయం చేస్తారు. రాజు వద్ద నుండి యాజ్ఞ ఇంత త్వరితంగా వచ్చుట ఏమని దానియేలు రాజు యొక్క అధిపతి అయిన అరియోకు అనగా అరియోకు ఆ సంగతి దానియేలుకు తెలియజెప్పాడు. అప్పుడు దానియేలు రాజసన్నిధికి పోయి స్వప్నభావం తెలియచెప్పుటకు తనకు మాకు సమయము దయచేయమని రాజుని బతిమాలెను. హల్లెలూయా. వెంటనే వెళ్ళిపోయి ఇంత త్వరగా కాదు కానీ కొంచెం సమయం ఇస్తే మేము ఆ యొక్క భావం చెప్తాము అని చెప్పేసి అడిగేటప్పటికే రాజుగారికి కావాల్సిందేంటి? సమయం పోయిందని కాదు, చెప్పగలరా లేదా, చెప్పాలి ముందు దానికి సంబంధించింది. కాబట్టి ఖచ్చితంగా వివేకంగా ప్రవర్తించి ఇప్పుడు చంపొద్దు మమ్మల్ని, మీరు సమయం ఇస్తే చెప్తాను అని ఎవరైనా అంటే సమయం ఇస్తారు. మేము ఎవరైనా చెప్పలేమని చేతులు ఎత్తేస్తే చంపేస్తారు. కాబట్టి మేము సమయం ఇస్తే మాకు ఖచ్చితంగా మేము ఈ కాలం గురించి చెబుతాము అని అడగగానే కొంత చంపడం అనేది ఆగింది. ఇది వివేకంగా ప్రవర్తించడమేనా? ఇంకా దానియేలు గారికి తెలియదు, చెప్పగలనో లేదో తెలియదు. కానీ కొంత సమయం అడిగి తన ప్రాణాన్ని, వాళ్ళ ప్రాణాలను అందరినీ కూడా కాపాడగలిగారు. ఆ తర్వాత చూడండి, అక్కడ మనందరికీ తెలుసు 19వ వచనంలో, అంటే 18 కూడా చదువుకోండి. తమను తన స్నేహితులు బబులోని తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండానట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షం పొందు నిమిత్తమే ఆయనను వేడుకొనడని వారిని హెచ్చరించాను. వేడుకొనడం అంటే ఏం చేయమంటాము? ప్రార్థన. మనం రాత్రి అంతా ప్రార్థన చేస్తాం కదా. అలాగే ఇదిగో మనం వెళ్ళిపోయి ఇప్పుడు సమయం అడిగాము, ఈ సమయాన్ని వృధా చేసుకోవద్దు. మనం కూడా చూడండి, కొన్ని మన జీవితాల్లో జరగకపోతే అయ్యా నాకు కొంచెం సమయం కావాలి అని అడుక్కుంటాం. ఆ సమయంలో మనము వృధాగా టైం వేస్ట్ చేసుకోకూడదు. ఆ సమయాన్ని దేవునికి పెట్టేసేసి ప్రార్థనలో గడిపితే మనకు ఆ సమయానికి తగిన విధంగా దేవుడు ప్రతిఫలిస్తాడు. నాకు సమయం ఉంది కదా అని ఇష్టానుసారంగా మనము ఆ సమయాన్ని దేవుని సన్నిధికి కాకుండా వేరే వాటికి పెడితే మనకు ఆలస్యం అవుతాయి, మనలో ఆలస్యం అవుతాయి. నువ్వు ఎన్నిసార్లు దేవుని సన్నిధిని మానుకున్నావో అన్ని సమయాలు మనకి వేరే పనులు ఆలస్యం చేస్తాడు దేవుడు. ఆయన లెక్క ఆయనకు ఉంటుంది, మన లెక్క మనకుంటే ఆయన లెక్క ఆయనకుంటాయి. కాబట్టి ఇక్కడ కూడా వారు ఖచ్చితంగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు 19వ వచనంలో చూడండి, ఆయన అంతటా రాత్రి అందు దర్శనము చేత ఆ మర్మము దానియేలుకు బయలుపరచబడిన కనుక దానియేలు పరలోకమందున్న దేవుణ్ణి స్తుతించెను. హల్లెలూయా. ఆ ప్రార్థనకి వెంటనే జవాబు వచ్చేసింది. కళ ఏంటో, కళ భావం ఏంటో దానియేలు గారికి తెలిసిపోయింది అనమాట. తెలిసిపోయింది. ఇప్పుడు చక్కగా దానియేలు గారు ధైర్యంగా చూడండి వచ్చి మాట్లాడుతూ ఉన్నారనమాట ఈ విషయాల గురించి. 24వ వచనం, ఇట్లుండగా దానియేలు బబులోనులోని జ్ఞానులను నశింపజేయుటకు రాజు నియమించిన అర్యోకు వద్దకు వెళ్ళి
బబులోనులోని జ్ఞానం నశింపచేయవద్దు, నన్ను రాజు సముఖమునకు తోడుకొని పోము, నేను ఆ కలభావమును రాజునకు తెలియచెప్పెదను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వెంటనే ఆయనను రాజు సన్నిధికి తోడుకొని పోతారు. 25వ వచనంలో అనమాట. రాజు, నేను చూచిన కలయు దాని భావమును తెలియచెప్పుట నీకు సఖ్యమా అని బెల్తషజరు అని దానియేలుని అడిగాడు. యాక్చువల్గా మొదటి అధ్యాయంలో మీరు చదువుకుంటే దానియేలు ఈ స్నేహితులకు ఇశ్రాయేల్లో పెట్టిన పేర్లు వేరు, ఇక్కడ ప్రదేశానికి వచ్చిన తర్వాత ఈ బబులోను రాజు వేరే పేర్లు పెట్టాడనమాట. దానియేలు అంటే అర్థం ఏంటి అంటే దేవుడు గొప్ప మహా న్యాయాధిపతి, అధిపతి, మనకు అధిపతి, అది కూడా న్యాయాధిపతి అని అర్థం. దానియేలు అని పేరు. బెల్తషజరు అనే పేరు దానియేలుకి పెట్టేశాడు ఈ బబులోను రాజు. బెల్తషజరు అంటే అర్థం ఏంటంటే బయలు చాలా గొప్పది అని. బయలు అంటే అదొక దేవత, వాళ్ళు పూజించేటటువంటి ఒక దేవత అనమాట. కాబట్టి ఆ పేరును మార్చి పెట్టేసేసాడు, వీళ్ళ పేర్లన్నీ మార్చేసి. అందుకని రాజు అయితే ఆ పేరు పిలుస్తున్నాడు, బట్ బైబిల్ గ్రంథంలో ఎక్కువ సార్లు ఆయన ఆ పేరుతో అసలు ఎవరు కూడా సంబోధించరు అనమాట. అయితే చూడండి, వెంటనే ఈనాడు ప్రత్యుత్తరం ఇచ్చింది. రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను, గారడీ విద్య కలవారైనను, శకున గాండ్రైనను, జ్యోతిష్కులైనను తెలియచెప్ప చాలరు. మన జీవితాల్లో కూడా మీరు ఎక్కడెక్కడికైనా వెళ్తున్నారేమో, అలాంటి చోట్లకు వెళ్ళకండి. శకున చెప్పే వాళ్ళ దగ్గరికి, ఈ చిలక జోస్యాలు చెప్పే వాళ్ళ దగ్గరికి, ఇంకా ఇంకేవో ఉంటారు మన దగ్గర కూడా బయలుదేరుతారు. జ్యోతిష్కాలు చెప్పే వాళ్ళ దగ్గరికి, గారడీ విద్య చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తారేమో. ఇక్కడ క్లియర్గా మనకు బైబిల్ తెలియపరుస్తుంది. వాళ్ళు ఎవ్వరూ కూడా తెలియచెప్ప చాలరు. మన జీవితాల్లో జరిగేవి కూడాను వాళ్ళెవ్వరూ తెలియచెప్ప చాలరు. వాళ్ళు తెలియచెప్పగలిగితే వాళ్ళ జీవితాలు వాళ్ళు చూసుకోవచ్చు కదా. వాళ్ళు ఎందుకు చిలకలు పెట్టుకొని కూర్చోవడం చెప్పండి మనకి. సో అలాంటివన్నీ కూడా మీరు నమ్మాల్సిన పని లేదు అని బైబిల్ గ్రంథం మనకు స్పష్టంగా చెప్తుంది. దేవుని నమ్ముకుంటే చాలు. అయితే మర్మములు చూడండి, 28వ వచనం. అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందు ఉన్నాడు. హల్లెలూయా. అంత్య దినములు ఎందుకు కనుగోబోవు దానిని ఆయన రాజుకు నెబుకద్నెజరుకు తెలియజేసింది. ఇప్పుడు ఇంతకేం కళ వచ్చిందో చెప్పబోతున్నాడు. అయ్యా, నీకు వచ్చిన కళ ఏంటి అంటే అంత్య దినాల్లో ఏం జరగబోతుందో ఆ విషయమే నీకు కళ రూపంలో దేవుడు చూపించారు. ఆ కళ ఏంటో ఇప్పుడు నేను చెప్తాను మీకు అని చెప్పేసి. ఇంకా రాజు గుర్తు రావట్లేదు కళ ఏంటో, ఆయన కళ ఏమొచ్చిందో ఆయనకి ఇంకా గుర్తులేదనమాట. అయితే అప్పుడు దానియేలు గారు ఆ కళను గురించి తెలియపరుస్తూ ఉన్నారు. చూడండి, ఇక్కడ తాము పడక మీద పరుండగా తమరి మనస్సులో కలిగిన స్వప్న దర్శనములు ఏమనగా, రాజా 29వ వచనం, ప్రస్తుత కాలం గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని తాము పడక మీద పరుండి మనోచింత గలవారై ఉండగా మర్మములు బయలుపరచేవాడు కలుగబోవుదాన్ని తమరికి తెలియపరచెను. బబులోను రాజు ఈ యొక్క నెబుకద్నెజరు చాలా ప్రపంచాన్ని జయించి ఉన్నాడు. ఆ సమయంలో చాలా గొప్పగా బతుకుతూ ఉన్నాడు అనమాట. కానీ అన్ని సాధించినటువంటి వాళ్ళకి కూడా చాలాసార్లు మనం అంటా ఉంటాం, చాలా డబ్బులు ఉన్న వాళ్ళు బాగా నిద్రపోతారా, డబ్బులు లేని వాళ్ళు బాగా నిద్రపోతారా కదా. ఎందుకు డబ్బులు బాగా ఉన్న వాళ్ళు ఎందుకు నిద్రపట్టదు? వాళ్ళ పని వాళ్ళ మీద కూడా వాళ్ళకి నమ్మకం ఉండదు. వాళ్ళు లోపల ఉంటారనే కానీ వాళ్ళకి చాలా మంది పని వాళ్ళు ఉంటారు, ఇంటి నిండా పని వాళ్ళు ఉంటారు, లేస్తే పని వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు ఇచ్చే కాఫీకి కూడా భయపడతారు. వాళ్ళు ఏది తినలేరు, ఏది సరిగ్గా చూసుకొని పడుకోలేరు. వాళ్ళు అనిల్ అంబానీ వీళ్ళంతా, ముఖేష్ అంబానీ బాగా నిద్రే పోరాడు. ఏమి లేనివాడు హ్యాపీగా నిద్రపోతాడు. ఎవరు ఏం తీసుకోరు వాళ్ళ దగ్గర నుంచి కదా. వాళ్ళ దగ్గర ఏం లేదు, ఎవరు వచ్చినా మనం ఏం తీసుకొని వెళ్ళలేరు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఏదో తెగ సంపాదించేస్తే తెగ నిద్రపోతాం అనుకోకండి. సంపాదించిన వాళ్ళు ఎవరు తృప్తిగానూ లేరు, శాంతి సమాధానాలతో కూడా ఉండరు. ఇక్కడ ఈ రాజు ప్రపంచాన్ని జయించిన రాజు అయినప్పటికీ ఆయనకి ఆ రాత్రి నిద్ర లేదు. ఆ రాత్రి ఇంకా కల రాకముందే నిద్ర లేదు ఆయనకి. ఏమి మనోచింత గలవాడే పడుకున్నాడంట. ఆయనకున్న చింతను బట్టే దేవుడు కూడా ఒక రకమైన ఒక కళను చూపించాడు. ఆ కళలో ఇంకా చెప్పాలంటే నేను చెప్పాను, బబులోను సామ్రాజ్యం అంతా కూడాను విగ్రహాలతో నిండబడి ఉంటుంది. అందుకనే దేవుడు కూడా నువ్వు వేటితో నింపబడి ఉంటావో వాటికి సంబంధించిన కళలే చూపిస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. ఆ కళలు భావం చెప్పాలనుకున్నప్పుడు కూడా దేవుడు నువ్వు ఏ విషయాల గురించి ఎక్కువగా చింతపడుతూ ఆలోచిస్తూ ఉంటావో అటువంటి సంబంధమైన విషయాలకు సంబంధించిన కళలే మనకు వస్తూ ఉంటాయి. ఇక్కడ అలా మనోచింత కలవాడై ఉన్నాడు కాబట్టి ఆయనకు వచ్చినటువంటి కళ ఏంటో చూస్తే కనుక మనందరం చూడండి, 31వ వచనం. రాజా తాము చూచుచుండగా బ్రహ్మాండ
పెద్ద స్టాచ్యూ, ఒక పెద్ద విగ్రహం, ఒక పెద్ద విగ్రహం మీ కలలో కనపడింది. చూడండి అక్కడ తర్వాత చూస్తే, ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమైన రూపము గలదే తమర ఎదుట నిలిచెను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు ఎలా ఉందంట? మేలిమి బంగారం. తలంతా ఎట్లా ఉంది? మంచి బంగారంతో ఉంది. దాని రొమ్మును భుజములు వెండివిగా ఉన్నాయి. తర్వాత చూస్తే దాని ఉదరము తొడలు ఇత్తడివిగా ఉన్నాయి. దాని మోకాళ్ళు ఇనుపవి, దాని పాదములు ఒక భాగం ఇనుపది, ఒక భాగము మట్టిదిగా కనపడుతుంది. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టిను కలిపిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదాలు తుత్తునీలుగా విరగగొట్టినను తమకు కనపడింది. అంతటా ఇనుము, మట్టి, ఇత్తడి, వెండి, బంగారం ఏకంగా దంచబడి కళ్ళలోని చెత్త వలె కాగా వాటికి స్థలం ఎచ్చట దొరకకుండా గాలి వాటిని కొట్టుకొనిపోయింది. ప్రతిమను విరగగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయను. తాము కనిన కళ ఇదే, దాని భావము రాజు సముఖమున మేము తెలియజేద్దాం. ముందు కళ చెప్పేశాడు. కళ యొక్క భావం నేను తర్వాత చెప్తాను. మీకు వచ్చిన ఫస్ట్ కళ ఏంటి అంటే, ఒక పెద్ద స్టాచ్యూ వచ్చింది, ఒక పెద్ద విగ్రహం మీ కళ్ళలో వచ్చింది. ఆ విగ్రహం శిరస్సు అంతా కూడా బంగారంతో ఉంది, రొమ్ము అండ్ ఆ భుజాలంతా కూడా వెండితో ఉన్నాయి, మధ్యలో ఇత్తడితో ఉంది, తర్వాత వచ్చేసరికి ఇనుముతో ఉంది, ఆ తర్వాత కింద కాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఒక పాదంలోనేమో కొంచెం ఇనుము ఉంది, కొంచెమేమో మట్టితో దుమ్ముతో ఉంది. ఇవన్నీ కూడా ఒక దినంలో నాశనం అయిపోయి ఒక రాయి ద్వారా ధూళిలాగా అయిపోయాయి. ఆ ధూళి అసలు ఇంక కనపడకుండా ఎటో వెళ్ళిపోయింది. కానీ వచ్చి తుత్తునీలుగా చేసిన ఆ రాయి మాత్రం మహాపర్వతం అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమైపోయి ఉండాలి. మీకు అందరికీ కూడా ఈ కలభావము నేను చెప్పాల్సిన పని లేదు, ఇప్పుడు తెలియపరుస్తూ ఉన్నారనమాట. ఆ శిరస్సు, ఆ బంగారము ఎంత అయితే ఉందో అది నువ్వే. ఇప్పుడు నువ్వు పరిపాలిస్తున్నటువంటి ఈ రాజ్యం గురించి. ఇప్పటి వరకు ప్రపంచంలో 4 మహాసామ్రాజ్యాలు ఏలి వెళ్ళిపోయినాయి అనమాట. అదే కళ ఇక్కడ వచ్చినటువంటిది. ఎన్ని సామ్రాజ్యాలు? 4 మహాసామ్రాజ్యాలు ఈ యొక్క ప్రపంచాన్ని ఇప్పటి వరకు పరిపాలించింది అనమాట. ఆ మహాసామ్రాజ్యాల్లో మొట్టమొదటి మహాసామ్రాజ్యమే బబులోను మహాసామ్రాజ్యం. అప్పటికే అందరినీ గెలుచుకొని ఉన్నారు అన్నమాట. వాళ్ళు అష్షూరియన్ని గెలుచుకొని ఉన్నారు, ఈజిప్టుని గెలుచుకొని ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి అన్ని ప్రదేశాలను గెలుచుకొని ఉన్నారు వీళ్ళు. ఇదే ఇప్పుడు నువ్వున్న పరిస్థితి ఏంటి అంటే, బంగారం. నీకు చాలా దేవుడు అనుగ్రహించాడు, అన్ని విషయాల్లో కూడా నేను చాలా గొప్పగా ఉంచాడు. కానీ ఒక దినం నువ్వేమైపోతావు అంటే, చూడండి 30వ వచనం, తాము చనిపోయిన తర్వాత తమరి రాజ్యం కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేస్తుంది. అటు తర్వాత లోకమంతటిని ఏడవన్నట్టు 3వ రాజ్యం ఒకటి లేస్తుంది. అది ఇత్తడి వంటిది అవుతుంది. పిమ్మట 4వ రాజ్యం లేస్తుంది. అది ఇనుము వలె బలముగా ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నది నీ రాజ్యము. నీ రాజ్యం వెళ్ళిపోయిన తర్వాత, నెబుకద్నెజర్ వెళ్ళిపోయిన తర్వాత వచ్చేటటువంటి 2 అంటే ఒక రాజ్యమే, కానీ వాళ్ళు ఇద్దరుగా కలిసి పరిపాలించారనమాట. అది ఎవరో తెలుసా? ఎవరైనా చెప్పగలుగుతారా? నెబుకద్నెజరు బబులోను పరిపాలించిన తర్వాత మాదీయ పారసీక దేశపు రాజులు వచ్చారు, పార్షీస్ అంటారు కదా. సో వాళ్ళు వచ్చి పరిపాలించారనమాట. ఆ తర్వాత ఇవన్నీ కూడాను కళలో అప్పుడున్న రాజుకి తెలియపరుస్తున్నారు. ఇప్పుడు మనకి ఇది చరిత్ర, జరిగిపోయినాయి ఇవన్నీ. నిజముగా బైబిల్ గ్రంథంలో రాసినవన్నీ కూడా జరిగిపోయినాయి అనమాట. ఆ 2వ వెండిగా ఉన్నటువంటి రాజ్యం ఏదంటే మాదీయ పారసీక రాజులు అనమాట. ఆ తర్వాత 3వ రాజ్యంగా వచ్చింది గ్రీకు రాజ్యం. గ్రీకు వీరుడు ఎవరు? గ్రీకు వీరుడు హల్లెలూయా, అలెగ్జాండర్. సో 3వ రాజుగా నాగార్జున కాదు, అందుకే నవ్వుతున్నారు. సో ఓకే, అక్కడ వచ్చినటువంటి విషయం ఏంటంటే, అలెగ్జాండర్ గ్రీకును పరిపాలించాడు. 3వ రాజు ఎవరు? అలెగ్జాండర్. 3వ రాజ్యం ఏంటిది అంటే, అది వచ్చి అది అంతా కూడాను గ్రీకు రాజ్యం అనమాట. అయితే ఆ గ్రీకు రాజ్యము మనందరికీ తెలుసు. అలెగ్జాండర్ ప్రపంచాన్ని అంతా కూడా జయించాడు, ప్రపంచాన్ని అంతా కూడా జయించాడు. కానీ జయించిన తర్వాత అతను ఎన్ని సంవత్సరాలు చచ్చిపోయాడు? అతని ఏజ్ అంతా చచ్చిపోయినప్పుడు ఎవరికైనా తెలుసా? చాలా యంగ్ ఏజ్లో చనిపోయాడు. అలెగ్జాండర్ ప్రపంచ విజేత, కానీ ప్రపంచాన్ని అంతా జయించినప్పటికీ ఆయన
సంవత్సరాలకే చచ్చిపోయాడు. చాలా యవనస్తుడు 33 సంవత్సరాలకే చనిపోయాడు. ఎలా చనిపోయాడో కూడా మీకు చెప్పాను. భారతదేశాన్ని ఒక్కదాన్ని జయించలేకపోయాడంట. ప్రపంచాన్ని అంతా జయించి భారతదేశాన్ని జయించుదామని భారతదేశానికి వచ్చి ఇక్కడ పుట్టిన ఒక దోమ వలన బోధకాలు వచ్చి ఆ కాలుని కదిలించలేక ఆయన మళ్ళీ ఆయనకున్న ఆశ ఏంటంటే, ఎవరికైనా ఉంటుంది కదా, మనం పుట్టిన ప్రదేశంలోనే మనం పోయి చచ్చిపోతే బాగుండు, ఎడబడితే అది చచ్చిపోకుండా ఉంటే బాగుండు అని ఒకటి ఉంటుంది ఆశ. పాపం చివరికి ఆయనకి ప్రపంచాన్ని ఎలాగో అది భారతదేశాన్ని జయించలేకపోయాడు దిగులుతో. ఇక ఈ యొక్క జబ్బుతోటి కనీసం నా ప్రదేశానికి వెళ్ళిపోయి నేను చచ్చిపోతాను, ఇక్కడ వద్దు అని చెప్పేసి ఆ షిప్లో వెనక్కి వెళ్తూనే ఇక్కడ నుంచి భారతదేశం నుంచి వెనక్కి వెళ్తూనే మధ్యలోనే చనిపోయాడు. ఆయన తన ప్రదేశానికి చేరకముందే చనిపోయాడు. అయితే అప్పుడు అతను 33 సంవత్సరాలే కాబట్టి పెళ్లి కాలేదు, ఆయనకి పిల్లలు లేరు. పిల్లలు కూడా లేకపోవడం వలన అక్కడ ఉన్నటువంటి సైనికుల్లో నలుగురు అప్పుడున్న ప్రపంచాన్ని మొత్తాన్ని నాలుగు రకాలుగా తీసేసుకున్నారు రాజ్యాలను. ఆ విధంగా జరిగింది. అయితే 4వ రాజ్యం ఒకటి వచ్చింది. ఆ 4వ రాజ్యం ఏంటో చెప్పగలుగుతారా? 4వ రాజ్యం ఏంటో చెప్పండి. ఆ ముందంటే మీకు తెలియకపోవచ్చు, బబులోన్ తెలియకపోవచ్చు, మాది పార్సిస్ తెలియకపోవచ్చు, పార్సిస్ అంటారు ఇంగ్లీష్లో. సో 3వది వచ్చేసేసి గ్రీకు సామ్రాజ్యం చాలా వరకు తెలుసు అందరికీ. 4వది హల్లెలూయా, కరెక్ట్, ఓకే, రోమా సామ్రాజ్యం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వస్తున్నప్పుడు ఎవరు పరిపాలిస్తున్నారు? రోమన్స్ అందరినీ పరిపాలిస్తున్నారు. యూదులు ఎక్కడున్నారు అప్పుడు? రోమా సామ్రాజ్యం కిందే ఉన్నారు. యూదులు మెస్సయ్య వస్తాడని ఆ దినాల్లో ఎందుకు ఎదురు చూశారో తెలుసా? ఈ రోమా సామ్రాజ్యం పెడుతున్నటువంటి తిప్పలు, బాధలు, హింసలు భరించలేక ఒక మెస్సయ్య వస్తాడు మా కొరకు, ఆ మెస్సయ్య వచ్చినప్పుడు ఈ రోమా సామ్రాజ్యం నుంచి మమ్మల్ని విడుదల కలుగు చేస్తాడని యూదులు ఎదురు చూస్తూ ఉండేవాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆ రోమా చక్రవర్తి కాలంలోనే మనందరికీ తెలుసు. ఆ తర్వాత శిష్యులు కానీ ఆ తర్వాత ఈ రోజు రోమన్ క్యాథలిక్స్ అని మనం పిలిచేటటువంటి వారు ఈరోజు రోమ్ మొత్తము యేసుక్రీస్తుని అంగీకరించింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎవరైతే శత్రువులుగా చూస్తారో, ఎవరైతే దేవుడిని ఎక్కువగా హింసిస్తారో వాళ్ళనే దేవుడు ఎక్కువగా వాడుకుంటారు. అది ఎప్పుడైనా జ్ఞాపకం ఉంచుకోండి. ఒకప్పుడు మీరు కూడా సాక్ష్యాలు వింటూ ఉంటారు. ఒకప్పుడు దేవుడు అంటే నాకు అసహ్యము, లేకపోతే దేవుడిని నేను ఇలా హింసించాను అలా హింసించానని చెప్పుకున్నటువంటి అనేక మంది ఈరోజు దేవుని యొక్క పని కొరకు ఎంతో గట్టిగా వాడబడతా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినం కూడాను మనలో కూడాను నువ్వు ఒకప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నావో తెలియదు, కానీ ఒక్కసారి ఆయనను అంగీకరించిన తర్వాత ఆయన నిన్ను వాడుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఇదే జరుగుతూ ఉందన్నమాట. అదంతా చెబుతూ, ఆ కళ చెబుతూ ఈ 4వ రాజ్యం వచ్చేసరికి రోమా సామ్రాజ్యం. ఆ తర్వాత రోమా సామ్రాజ్యం తర్వాత నిజంగా ఇప్పటి వరకు మహా సామ్రాజ్యాలు ఏమీ లేవు. ఉన్నాయా? అమెరికా అలా కనపడుతుంది అంతే తప్పించి ఇప్పుడు అమెరికా దేశం మాట అందరూ వింటున్నారా? అందరూ వినరు. ఓకే, ఇప్పుడు చైనా కానీ లేకపోతే ఇటు వచ్చేసేసి ఇరాన్ కానీ అరబ్ దేశాలు కానీ వీళ్ళందరూ కూడా వినాలన్న పని లేదు. కానీ ఆ రోజుల్లో మహా సామ్రాజ్యాలు ఎలా ఉన్నాయంటే ఇక అది చెప్పిన మాట అందరూ వినేవారు. రోమా సామ్రాజ్యం తర్వాత మహా సామ్రాజ్యాలు ఏవి కూడా ఈ లోకంలో రాలేదు. కానీ వీటన్నిటిని తునకలు చేస్తూ ఒక రాయి వచ్చింది. ఆ రాయి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు గారికి చూపిస్తున్నటువంటి, అంటే దానియేలు గారికి ఆ నెబుకద్నెజరుకు వచ్చే కళ ఎన్ని వేల సంవత్సరాల క్రితం కళో చూడండి. అన్ని వేల సంవత్సరాలకు జరిగినటువంటి విషయంలో మన యేసుక్రీస్తు ప్రభువారు రాయిగా వస్తారని, ఈ రాజ్యాలన్నింటినీ కూడాను తునకలుగా చేసేస్తారని చూసారు కదా మనందరం కూడాను. 25వ వచనంలో 35వ వచనంలో అంతట ఇనుము, మట్టి, ఇత్తడి, వెండి, బంగారం ఏకంగా దంచబడి కళ్ళెంలోని చెత్త వలె కాగా వాటికి స్థలం ఎచ్చట దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయిను. అసలు ఎక్కడ కనపడట్లేదు ఇప్పుడు ఆ రాజ్యాలకు సంబంధించినవి ఎక్కడా కూడా కనపడటం లేదు. ఉన్నది ఒకే ఒకటి, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాక ఆయన స్థాపించిన సంఘము. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సంఘము మనకి తెలియకుండానే ఎంతగా పాకుపోతుందన్న విషయము ప్రపంచానికి బయటకు కనపడట్లేదేమో కానీ ప్రభువైన క్రీస్తు వారు స్పష్టంగా చూస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అది మనం అంటే చూసినా చాప కింద నీరులాగా వెళ్ళిపోతూనే ఉంటుందని చెప్పేసి. సో ఎన్ని కోట్ల మంది ఈ దినం దేవుని అంగీకరించుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎన్ని సామ్రాజ్యాలు, ఎన్ని దేశాలు దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించి వెళ్ళిపోతున్నాయో ఆనాడు కళలో అక్కడ
అక్కడ చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ అదే ఈ దినం మన కళ్ళ ముందు మనం చూస్తూ ఉన్నాం అనమాట. చూడండి, ఆ రాయి 36వ వచనం 35వ వచనం, ఆ ప్రతిమను విరగగొట్టిన ఆ రాయి సర్వభూతలమంతా మహాపర్వతము ఆయను, తాము కనిన కళ ఇదే అన్న విషయాన్ని తెలియపరుస్తూ ఇప్పుడు చూడండి ఆ కిందగా వస్తూ ఉన్నప్పుడు ఇక్కడ మనందరికీ ఇప్పుడు నేను చెప్పిందంతా ఇక్కడ రాయబడి ఉంటుంది అనమాట. ఈ మాది పారసీకులు వీళ్ళు పరిపాలించిందంతా కూడా. చూడండి మళ్ళా 44వ వచనం దగ్గరికి రండి. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించెను. హల్లెలూయా హల్లెలూయా. దానికెన్నటికి నాశనం కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి కాక మరెవ్వరికి చెందదు. అదే మన దేవుని రాజ్యము, అదే మన పరలోక రాజ్యము, అదే సంఘం ద్వారా మనం పొందుకుంటున్నటువంటి రాజ్యము. హల్లెలూయా హల్లెలూయా. ఆ రాజుల కాలంలోనే పరలోకమందున దేవుడు స్థాపించిన ఒక రాజ్యం. ఆ రాజ్యంలో ఈ దినం దేవుడు మనందరినీ చేర్చుకొని ఉన్నాడు. ఎంత గొప్ప విషయమో చెప్పండి. ఇంకా చూడండి, అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలం చేయుగాక, అది యుగ యుగముల వరకు నిలుచును. ఎప్పటి వరకు? యుగ యుగముల వరకు నిలుచును. ఆ యుగ యుగముల వరకు నువ్వు నేను ఏమై ఉన్నాము? దేవునికి కుమారులమై ఉన్నాము. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించిన మన అందరూ ఎవరి పిల్లలు? ఇప్పుడు దేవుని పిల్లలము. దేవుని పిల్లలమైనప్పుడు మనం ఎలా బ్రతకాలి? దేవునికి తగినట్టుగా బ్రతకాలి. మనం అంటుంటాం కదా, నువ్వు మీ నాన్నలాగే ఉన్నావు అంటుంటారు కొంతమంది. ఎవరైనా చూస్తే దీనికి వీళ్ళ నాన్న ప్రవర్తనే వచ్చిందండి అంటారు. ఎలా? అతను చేసిన మాటలు అవి పట్టేసేసి వాళ్ళ నాన్న కూడా అలా ప్రవర్తిస్తే మనల్ని చూసి ఎవరైనా మీరు దేవుని పిల్లలండి అంటున్నారా? మీరు దేవుడిలా ప్రవర్తిస్తున్నారండి, భలే మీరు దేవుని పిల్లలండి అని ఎవరైనా అంటున్నారా? అనేలా బ్రతకమంటున్నాడు దేవుడు. మీరు దేవుని పిల్లలైతే ఇప్పుడు మీ తండ్రి పనులు మీరు చేస్తే మీ తండ్రి పిల్లలని మిమ్మల్ని అంటే తండ్రికి ఎంత గర్వంగా ఉంటుంది. మంచి పనులు చేసిన బిడ్డను మెచ్చుకుంటే మనం కూడా దేవుని పిల్లలు అని పిలిపించుకుంటే దేవుడు చేసిన పనులు చేసి ఇతరులు మనల్ని అన్యులు మనల్ని చూసి మీరు నిజంగా దేవుడి పనులు చేస్తున్నారండి అని చెప్పేసి అనగలిగే స్థితికి క్రైస్తవ సమాజం ఎదగాలి, క్రైస్తవులు ఎదగాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క కళ భావం అంతా చెప్పిన తర్వాత చూడండి అక్కడ కిందకి వచ్చేసేటప్పటికే 46వ వచనం, అంతటా రాజుకు నెబుకద్నెజరు దానియేలుకు సాష్టాంగ నమస్కారం చేసి హల్లెలూయా హల్లెలూయా. దానియేలు వయసు ఎంత? 17 లేదా కళ వచ్చిన సమయానికి ఇంకో సంవత్సరం అయిందేమో, అంతకంటే చిన్నవాడు. కానీ ఇక్కడ రాజు ప్రపంచ విజేత, ప్రపంచాన్ని జయించిన అనుకున్న వాళ్ళు కూడాను దేవుని బిడ్డల ముందు తలలు వంచుతారు. హల్లెలూయా హల్లెలూయా. అక్కడ సాష్టాంగ నమస్కారం చేసేసి అతనిని పూజించి, చూడండి అక్కడ అతన్ని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించెను. మరియు రాజు, ఈ మర్మమును బయలుపరచుటకు నువ్వు సమర్థుడు అయితే నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకును ప్రభువును మర్మములు బయలుపరచువాడనై ఉన్నాడని దానియేలుకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి అతన్ని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిగాను బబులోను జ్ఞానులందరిలోను ప్రధానులుగాను నియమించెను. హల్లెలూయా హల్లెలూయా. ఆ ఫ్రెండ్స్ని కూడాను సంస్థానం మీద విచారణకర్తలుగా నియమించెను. దానియేలు రాజు సన్నిధిన ఉండెను. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క దానియేలు గారికి అంతటి దర్శనాన్ని లేకపోతే ఆ కళ భావాన్ని తెలియచెప్పడానికి దేవుడు ఏం చూశాడు? దానియేలులో ఏం చూసి ఇవన్నిటినీ కూడా బయలుపరిచాడు? దానియేలుకు దేవునితో ఉండే సంబంధం. హల్లెలూయా. దానియేలు దేవుడు ఎందుకు చూస్తుంటే ఆ ముందు మొదటి అధ్యాయంలోనే దానియేలు వాళ్ళ ఫ్రెండ్స్ మీరందరూ కూడాను వెళ్ళేసేసి ఆ భోజనం, రాజు ఏదైతే ఒక భోజనం తింటుంటాడో ఆ భోజనం తినండి అని ఒక ఆర్డర్ వచ్చింది ముందు అధ్యాయంలో, మొదటి అధ్యాయంలో. ఈ నలుగురికి కూడా వస్తే ఈ నలుగురు ఏమంటారంటే, మీరు రాజుకు పెట్టే భోజనము మీ దేవతలకు పెడతారు. ఎవరైనా సరే ఆ దేశంలో విగ్రహాలు పూజించే వాళ్ళు మొట్టమొదటి ఏం తయారు చేసి ఎవరికి పెడతారు? ఆ విగ్రహాల ముందు పెడతారు కదా. ఆ విగ్రహాల మీద పెట్టినటువంటి ఆహారము అది రాజు తినేదైనా మాకు వద్దు అంటారు వీళ్ళు నలుగురు కూడా. హల్లెలూయా. అంటే ఆ యొక్క సంస్థానంలోకి మేము బానిసలుగా వచ్చేసాము కాబట్టి వీళ్ళు చెప్పినట్టు కింద పడుందాం అనుకో
అనుకోకుండా దేవుని విషయంలో మాత్రం వారు దేవునితో ఉన్న సంబంధాన్ని అలా నిలబెట్టుకున్నారు కాబట్టి దేవుడు వాళ్ళకి ఆ కలల భావాన్ని తెలియపరిచి ఆ దినము చూడండి ఎంత గొప్పగా పెద్ద ప్రపంచ విజేతైన రాజు ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసేలా చేయగలిగాడు. ఈ దినము నిన్ను నన్ను కూడా దేవుడు అలాగే హెచ్చింపాలని చూస్తూ ఉన్నాడు. దానియేలే కాదు, అందరినీ సమానంగా చూసే దేవుడు. కానీ నువ్వు దేవునితోటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటే నిన్ను కూడా నన్ను కూడా అలాగే హెచ్చింపజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా దానియేలు గారి జీవితం, దానియేలు గారి ప్రార్థనా జీవితం, ఆ యొక్క మహా సామ్రాజ్యాలు రోమన్ చక్రవర్తులు వచ్చే ముందు దాకా కూడా దానియేలు గారు బ్రతికున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సామ్రాజ్యాలన్నీ మారిపోతున్నప్పటికీ కూడాను వారి అందరూ కూడా ఈయననే సంస్థానాధిపతిగా జ్ఞానిగా పెట్టుకొని ప్రతి విషయం ఆయన విచారించి తెలుసుకునేవాళ్ళట. 17 సంవత్సరాల వయసులో వెళ్ళినటువంటి దానియేలు దగ్గరగా 95 సంవత్సరాలు ఆ యొక్క దేశంలో ఉండి పరిపాలించినటువంటి రాజులందరికీ కూడా దేవుని యొక్క జ్ఞానాన్ని తెలియపరిచి ఆ జ్ఞానం ద్వారా అనేక మందిని ఆకర్షించి అనేక మందిని దేవుని వైపు తిప్పారు. హల్లెలూయా. ఆ విధమైన జీవితాల్లో మనందరూ ఉండాలని కోరుకుంటూ దేవుడి యొక్క సంబంధం, దేవునితో ఉండేటువంటి సహవాసాన్ని బట్టి మన జీవితాల్లో కూడా మనందరం మెరుగు పొందుకుంటాము. చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.